పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటారు. అంటే ధనికుల యొక్క సంపదను తీసుకొచ్చి పేదలకు పంచి, దానికి సాధనంగా మీడియేటర్గా ప్రభుత్వం ఉండి ధనికుల సంపదను పేదలకు పంచి మొదటి దశలో 20 లక్షల మందిని బయటికి తీసుకొచ్చేది P4 అంటారు. ఇది సాధ్యమయ్యే పనేనా? మీరు చెప్పింది ఏంది? సంపద సృష్టించి పేదలను బయటికి తీసుకొస్తున్నారు. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? జనాల దగ్గర అడుక్కొచ్చి పేదలను బయటికి తీసుకొస్తామన్నారు. రెండింటికి ఏమైనా పొంతనుందా? ఎన్నికలకు ముందు అభివృద్ధి, సంపద సృష్టి, పూర్ టు రిచ్ అని చెప్పి కనిపించిన ప్రతి వేదిక మీద ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అభివృద్ధి కాస్త అటకెక్కింది, ఉన్న సంపద కాస్త ఆవిరైపోతా ఉంది. పూర్ టు రిచ్ అనేది కాస్త P4 అనే ఒక పేరుతో రూపాంతరం చెందింది. వాస్తవంగా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ఇస్తేనే ప్రజలు కాస్త సోమరిపోతులు అయిపోతా ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కాదు, వాళ్ళకి ఏదైతే ఆదాయ మార్గాలు చూపించాలి, వనరులు చూపించాలి అని చెప్పి మాట్లాడిన ఇదే తెలుగుదేశం పార్టీ ఈరోజు ధనికుల దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చి పేదలకు పంచుతామంటే నమ్మశక్యంగా ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని గాలి కబుర్లు చెప్తారు. ఇక ముందుగా ధనవంతుల డబ్బు తీసుకొచ్చి పేదలకు పంచాలంటే 2 ఎకరాలతో మొదలై దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా పేరున్నటువంటి తమరి సంపద కదా పంచాలి. ముందు తమరి కాంట్రిబ్యూషన్గా మన రాష్ట్రానికి, మన రాష్ట్రంలో పేదలను నిర్మూలించడం కోసం తమరు ఎంత కాంట్రిబ్యూట్ చేయబోతున్నారు అనేది ముందుగా చెబితే ఆ ధనవంతులు అనేవాళ్ళు ఎవరు వస్తారు, ఏంది వస్తారని తెలియాలి. ధనవంతుల దగ్గర ఉండే డబ్బు పేదలకు పంచడానికి ఇక ప్రభుత్వం ఎందుకు? ప్రభుత్వం ద్వారా చేయాల్సిన అవసరం ఏంది? దేశవ్యాప్తంగా ఎన్ని NGOలు ఉన్నాయి? దేశవ్యాప్తంగా ఇలా ఏదైతే వాళ్ళకే వాళ్ళు చారిటీలు పెట్టుకొని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఎందుకు ఇవ్వాలి? ఇదే పూర్ టు రిచ్ అంటే, ఇదే తమరి పిట్టల ద్వారా మాటలంటే ఇది సాధ్యమయ్యే పనేనా? ఎందుకు ఈ గాలి కబుర్లు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మీలాగా ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలకలా, ఎన్నికల తర్వాత మేము చేయలేము అని చెప్పేసి కరోనా లాంటి కష్టకాలాలు వచ్చినా సరే బేద ఏడుపులు కూడా ఏడవాల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రతిదీ తూచా తప్పకుండా పాటించాడు. పేదరికం, బిలో పావర్టీ లైన్ నుంచి 40 లక్షల మంది బయటకు వచ్చారు. దానికి సాక్ష్యమే ఏదైతే నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి ఎంపీ రిపోర్ట్స్. 12.5% ఉన్నటువంటి పేదలు 4.5% తగ్గి 40 లక్షల మంది పేదలు బిలో పావర్టీ లైన్ నుంచి బయటకు వచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి. అది జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల పట్ల పేదలను ఎలా బయటికి తీసుకురావాలి ఉన్నటువంటి విజన్. దాన్ని ఆ రోజు మీరు ఎలా అంటే అలా మాట్లాడి ఈరోజు సాధ్యం కానీ నమ్మశక్యం కానీ P4 అని చెప్పి ఒక అస్త్రం తీసుకొచ్చి, ఇంతకుముందు P3 అని ఉంది. ఏంటా P3? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. టోల్ గేట్లు కూడా P3 మోడల్, ఏదైతే P3 మోడల్లో ఉన్నాయి, PPP మోడల్లో ఉన్నాయి. ఈ PPP మోడల్ మొత్తం కూడా పబ్లిక్ మనీని ప్రైవేట్ సంస్థలకి కట్టబెట్టడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక మోడల్. ఇప్పుడు మీరు P4 అని చెప్పి తీసుకొచ్చి ధనికుల దగ్గర నుంచి పేదలకి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇది సాధ్యమయ్యే పనేనా? అసలు P4 అంటే కాస్ట్లీ బెగ్గింగ్ని కాస్త P4గా నామకరణం ఏమైనా చేశారా చంద్రబాబు నాయుడు గారు? కాస్ట్లీ బెగ్గింగే కదా ఇది. ఏదైతే ధనికులను అడుక్కోవడానికి P4 అని నామకరణం చేశారు అంతే. ఇది తమరికి అడుక్కోవడం ఏమైనా కొత్త? 2014లో గెలిచిన తర్వాత మై అమరావతి, మై బ్రిక్ అని చెప్పేసి అమరావతి పేరుతో అడుక్కున్నారు. 2019లో ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ సేవ్ అమరావతి పేరుతో జోలెత్తుకొని మళ్ళీ అడుక్కున్నారు. ఇప్పుడు కాస్త మళ్ళీ P4 అనే పేరుతో మళ్ళీ అడుక్కుంటున్నారా? అడుక్కోవడం కోసం అధికారం ఇచ్చింది ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్రంలో P4 అనేది నడిచే అవకాశమే లేదు, కానీ A4 మాత్రం అద్భుతంగా నడుస్తూ ఉంది. ఆ A4 అంటే ఏంటంటే, మీరు చెప్పిన అభివృద్ధి అటకెక్కింది, ఆదాయం కాస్త ఆవిరైపోతుంది, అదేవిధంగా అరాచకం కాస్త అక్రమ అరెస్టుల పేరుతో అరాచకం కాస్త రాజ్యమేలుతా ఉంది. ఇలా మీరు చెప్పినటువంటి అవినీతి ఆకాశాన్ని అంటుంది. ఈ A4 సర్వే నడుస్తూ ఉంది తప్పిస్తే, A4 విధానం నడుస్తుంది తప్పిస్తే P4 విధానం నడిచే అవకాశమే లేదు. చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి గాలి కబుర్లు ఈనాడు జమానాలో అయిపోయాయి. ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్కరూ కూడా గూగుల్ చూస్తూ ఉన్నారు. ఈ P4 సర్వేలు, G4 సర్వేలతో రాష్ట్ర ప్రజలను మభ్య పెడదామంటే, ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమి హామీలు చేయము అంటే, మీరు చెప్పిన అభివృద్ధి కాస్త ఆవిరి చేస్తామంటే, సంపదను ఆవిరి చేస్తామంటే రాష్ట్ర ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి మీకు మంచి ఒక ఫాలోవర్గా, మీ మీద అత్యంత ఇష్టుడిగా ఓ మంచి సలహా చెప్తున్నాను సార్. మీ వయసు రీత్యా మీరు రాజకీయాల నుంచి తప్పుకొని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసుకొని ఇంట్లో కూర్చొని రామకృష్ణ అనుకుంటే
మీకున్న కొద్దో గొప్ప పేరైనా ఉంటుంది కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా మిమ్మల్ని చీకొట్టక తప్పదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు తమరు చెప్పింది ఏంది, ఎన్నికల తర్వాత తమరు చేస్తుంది ఏంటి? పూర్టు రిచ్ అంటే ఏదో అనుకున్నారు, P4 విధానం తీసుకొచ్చి అడుక్కొచ్చి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తామంటే దీనికి ప్రభుత్వాలు ఎందుకు? ఇంకా ప్రభుత్వం అన్న తర్వాత పాలసీ తీసుకొస్తుంది. ఆ పాలసీ ద్వారా పేదలకు ఏ విధంగా లబ్ధి చేరుస్తాం, పేదలకు సంక్షేమ పథకాల లేకపోతే అభివృద్ధి ఫలాలను వాళ్ళకి ఎలా అంట చేస్తాం? మీరు చెప్పింది ఏంది? సంపద సృష్టించి పేదలను బయటికి తీసుకొస్తున్నారు. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? జనాల దగ్గర అడుక్కొచ్చి పేదలను బయటికి తీసుకొస్తామన్నారు. రెండింటికి ఏమైనా పొంతనుందా? ఇది అయ్యే పనేనా చంద్రబాబు నాయుడు గారు? కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, రాజీనామా చేసి ఇంట్లో కూర్చొని రామకృష్ణ అనుకుంటే కొద్దో గొప్ప పరువు కాస్త నిలబడుతుంది. థ్యాంక్ యూ. Girl! I know. Girl! Bedrooms, upstairs.